హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హనుమాన్ జయంతి ఎప్పుడు? హనుమాన్ జయంతి 2 సార్లు వస్తుంది ఎందుకు? చైత్ర మాసంలోనా అసలు ఈ హనుమాన్ జయంతి, లేదా వైశాఖ మాసంలోనా? వైశాఖ మాసంలో ఎప్పుడు వస్తుంది, చైత్ర మాసంలో ఎప్పుడు వచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అసలు ఈ హనుమాన్ జయంతి ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై స్పష్టంగా పురాణాల్లో ఏముందంటే 2025 సంవత్సరం హనుమాన్ విజయోత్సవం వచ్చి ఏప్రిల్ 12వ తారీఖు పౌర్ణమి రోజు వచ్చిందండి, శనివారం రోజు. హనుమాన్ జయంతి వచ్చి 2025 సంవత్సరం మే 22వ తారీఖు గురువారం రోజండి. హనుమాన్ విజయోత్సవం వేరు, హనుమాన్ జయంతి వేరు ఫ్రెండ్స్. హనుమాన్ విజయోత్సవం అంటే ఏంటి, హనుమాన్ జయంతి అంటే ఏంటో కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ముందు స్వామివారి ఒక శ్లోకాన్ని చదువుకుందాం. వైశాఖే మాసే కృష్ణాయం దశామ్యం వందే వాసరే పూర్వాభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ బహుళ దశమి రోజు పూర్వాభద్ర నక్షత్రంలో జన్మించారండి హనుమంతుల వారు. ఈరోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలి. అంజనాదేవి కేసరుల కుమారుడైన ఆంజనేయుడు రాక్షస సంహారార్థము రామకార్య నిర్వహణ కోసం జన్మించాడండి. అయితే పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవిగా జన్మించింది. శివుని అష్టమూర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలో చేరి హనుమంతుడు అవతరించారు. హనుమాన్ కథను ప్రామాణిక గ్రంథం పరాశర సంహిత ఈ గ్రంథంలో ఏం చెప్పారంటే, ఈ గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం సమయంలో కర్కాటక లగ్నం కౌండిన్యస గోత్రంలో జన్మించారు. అందుకే ఎలాంటి సందేహాలకు తావు లేకుండా వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవాలి. అంటే మే 22వ తారీఖు గురువారం రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవాలి. మరి చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ జయంతి కాదండి. చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునేది హనుమాన్ విజయోత్సవం. కానీ ఈ రోజునే హనుమాన్ జయంతి అనేస్తున్నారు. హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడ వెతుకుతారు. వారధి నిర్మించిన లంకకు తీసుకెళ్తాడు. రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. ఇలా తిరిగి రాముడు అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడు అయ్యే వరకు ప్రతి అడుగులోనూ హనుమంతుడు ఉన్నాడు. అందుకే తన పట్టాభిషేకం ముగిసిన తర్వాత రాముడు ఇలా అనుకున్నాడట, హనుమంతుని అమోఘమైన సేవ కారణంగా సీతాదేవి తిరిగి వచ్చింది. నేను అయోధ్యకు చేరుకున్నాను, పట్టాభిషిక్తుడని అయ్యాను. రాజ్యంలో ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే ఈ ఆనందం మొత్తం ఆంజనేయుడి వల్లే సాధ్యమైంది అని ఈ భావనతోనే సంతోషంగా హనుమాన్ని ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు తెలియచేస్తారు రాములు వారు. ఈ సందర్భంగా గుర్తుగా అయోధ్య వాసులంతా శ్రీరామనవమి వేడుక పట్టాభిషేకం ముగిసిన తర్వాత వచ్చిన చైత్ర మాస పౌర్ణమి రోజుని హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటున్నారు. అదే కాలక్రమేణా హనుమాన్ జయంతిగా మారిపోయిందండి. ఉత్తరాది రాష్ట్రాలు సహా తెలంగాణలోనూ హనుమాన్ విజయోత్సవాన్ని జయంతిగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో వైశాఖ మాసంలో ఆంజనేయుడి జన్మతిథి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఇదండి ఈరోజు వీడియో. విజయోత్సవానికి జన్మదినోత్సవానికి డిఫరెంట్ తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే, జై శ్రీరామ్.